ఆమ్నూర్ ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి ఇప్పటికే పూర్తి అనుమతులు వచ్చాయి. కానీ ఈ స్థల సేకరణ మీద బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ మాటల యుద్ధం నడుస్తుంది. అసలు 4 కోట్లు రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఎంత మొత్తం ఇవ్వబోతున్నారు, ల్యాండ్ అక్విజిషన్ ఎలా జరుగుతుంది, అసలు దాని ప్రొసీజర్ ప్రారంభమైందా, ఇప్పటికి ఎన్ని ఎకరాలు సేకరణ జరిగింది అనేది స్థానిక ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా ఎయిర్పోర్టు భూములు ఉన్నాయి కాబట్టి ఈ స్థల సేకరణ విధానం ఎలా జరుగుతుంది అనేది ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పనులన్నీ మా వల్లనే జరిగినాయి, మా వల్లనే ఎయిర్పోర్ట్ వచ్చిందని బీఆర్ఎస్ తర్వాత బీజేపీ చెప్పుకుంటుంది. కాంగ్రెస్ మేమే చేసినామని చెప్తున్నది. నిజానికి ఎవరు దీని క్రెడిట్ ఎవరికి వస్తుంది? ల్యాండ్ సేకరణ ఏ విధంగా జరుగుతుంది? సార్, ఫస్ట్ దానికి నా జవాబు, క్రెడిట్ విల్ గోస్ టు ద వరంగల్ పబ్లిక్. వరంగల్ పబ్లిక్ యొక్క డిమాండ్ 2000 సంవత్సరం ముందు నుండి ఉన్నది. మీరు ఒకసారి గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, 2000 ఎందుకంటే 1981లో క్లోజ్ అయింది. అది 94, 95 తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ 2000 ఇయర్స్ వచ్చే వరకు పబ్లిక్ డిమాండ్ పెరిగింది. పబ్లిక్ డిమాండ్ నెరవేర్చింది ఎవరు అనేది మాట్లాడాలి. కానీ అసలు బీఆర్ఎస్, బీజేపీ తోటి మాకెందుకు పనిచేయండి? అల్టిమేట్గా పబ్లిక్ ఈజ్ ద అల్టిమేట్ ఫైనల్ డిసిషన్స్. అందునుంచి పబ్లిక్ డిమాండ్ను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేశాడు, సమస్యలు పరిష్కరించాడు. ఈరోజు ఎయిర్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ వర్కులు స్టార్ట్ చేయడానికి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిది క్రెడిట్ అండి ఇది? డిమాండ్ వచ్చింది పబ్లిక్, డిమాండ్ నెరవేర్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. రెండోది, మనం ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నాం అంటే కేంద్రము ఓన్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఎట్లా స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ల్యాండ్ క్లియర్ చేసింది, ఇది క్లియర్ చేసింది, ఇప్పుడు మేము ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది, ఇస్తున్నాం, అట్లా చెప్పు. కానీ మొత్తం దానికి రూపకర్త నేనే, దానికి మొత్తం ఉద్యమం చేసింది మేమే, దాన్ని తీసుకొచ్చింది మేము అని మాట్లాడితే ఇది పొలిటికల్ అనైతికత. నేను దాన్ని విభేదిస్తున్నా. క్లారిటీ వచ్చింది కదా మీకు? ల్యాండ్ సెక్యూర్ 4 కోట్లు ఇవ్వాలి అంటున్నారు. ఎకరానికి 4 కోట్ల ధరలు ఉన్నాయి. అసలు ల్యాండ్కి రైతులకు న్యాయం చేయాలంటే 4 కోట్లు ఇవ్వాలంటున్నారు. ఇవ్వడం సాధ్యమేనా? సార్, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మల్లన్న సాగర్ చేసింది, ఏమి మిడ్ మానేరు చేశారు. అసలు వాళ్ళ ముఖానికి డబ్బులు ఇచ్చారండి? కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ మీరు చూస్తే, నేను ఇంతకుముందే చెప్పాను మీకు, నవంబర్ 23కు ఎన్ఓసి వస్తే అక్టోబర్ 17వ తారీఖు నాడు 2105 కోట్లు ఇచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ కలెక్టర్కు ఇచ్చినామండి. ఇది నిబద్ధత. నెంబర్ 2, దీన్ని డైవర్ట్ చేయడానికి, రైతులు లేచగొట్టడానికి 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్ థింగ్. మేము డెఫినెట్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఇంతకుముందే చెప్పాను, 163 ఎకరాలు ఆల్రెడీ సర్వే అయిపోయింది. ఇక 87 ఎకరాలు సర్వే కావాల్సింది ఉన్నాయి. 87 ఎకరాలు గుంటూరుపల్లె వాళ్ళు ఆపోజ్ చేయడం వల్ల ఆయన, మేమేం పోలీస్ జులుం పెట్టలే, పోలీస్ తోటి చేయలే. మేము ఫార్మర్స్ని ఇవాళ కూర్చుని పెట్టుకున్నాం. వర్ధనపేట ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ, మా రాజేందర్ కానీ, ఇనుగాల కానీ, మేమందరం ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, సంవత్సర కాలం నుండి టీమ్గా మేము కూర్చున్నాం, వాళ్ళని కన్విన్స్ చేసుకున్నాం. ఈ గవర్నమెంట్ రైతులకు అన్యాయం చేసేది లేదు. కానీ గొంతమ్మ కోరికలు కోరి ఆకాశంలో కూర్చుంటే కూడా సాధ్యం కాదు. రెండోది, ఫార్మర్కు ఒక రైట్ ఉంది, ఎప్పుడైనా కూడా కోర్టుకు పోవచ్చు, ఎక్కడికైనా ఏ ప్లాట్ఫామ్ పోయి పోరాటం చేయవచ్చు, తప్పలేదు. కానీ ప్రతిపక్షాలు చేసే ఎంకరేజ్ అంటే మిమ్మల్ని ఒక రకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలకు మాత్రం దయచేసి పోకండి, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి అని రిక్వెస్ట్ చేసినాం. సార్, మీరు చెప్పండి సార్, మీరు మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారో చెప్పండి సార్, మిమ్మల్ని మేము విశ్వసిస్తున్నామని అన్నారు. 100% అని అనడంలే, 95-96% దే యునానిమస్లీ మీరు మీ ఎమ్మెల్యే మీరన్నా, ఈ గవర్నమెంట్ అన్నా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మీరు మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి సార్, ఎట్లా చేస్తారో అని అంటే నేను ఒకటే మాట చెప్పాను, ఈ రోజు వరకు ఇచ్చిన దానికన్నా రూపాయి ఎక్కువ ఇస్తాం, మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా పనిచేస్తాం. కానీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు, బీజేపీలో చెప్పినట్టుగా వాళ్ళ మాటలలో పోకండి, మీరు బడకాయించకండి. 100% ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టండి. మంచి సార్, మీరు చేయండి సార్, న్యాయం అని అన్నారు. దానికే మేము ఒకటే మాట చెప్పినాం, ఫస్ట్ కలెక్టర్ గారు ఫస్ట్ సర్వే అయిపోవాలి. నేచర్ ఆఫ్ కమతం అంటే ఫార్మర్ యొక్క ల్యాండ్ యొక్క నేచర్, దాంట్లో బావి ఉందా, సాయిల్ ఏంటి, దాని డిమాండ్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. నేచర్ ఆఫ్ కమతం వచ్చిన తర్వాత
కలెక్టర్ గారు కూర్చుంటారు మీతోటి, ఎవ్రీ ఎకర్కు సంబంధించి మీతోటి మాట్లాడతారు, గవర్నమెంట్ రేట్ చెప్తారు. గవర్నమెంట్ చెప్పిన తర్వాత మీకు సాటిస్ఫై అయిందా లేదా మీరు మాట్లాడండి. మీరు సాటిస్ఫై అయ్యి లేదు అంటే మీరు ఒక కన్సెంట్ లెటర్ ఇవ్వండి, ఆర్బిట్రేషన్ జరుగుతుంది. ఆర్బిట్రేషన్లో మీరు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఒక రేటుకి ఎవరేవ్ అవుతారు. మీరు అక్కడికి సాటిస్ఫై అయ్యేలా సంతోషం, కాలేదు యూ కమ్ టు మీ ఎమ్మెల్యేస్ ఉన్నాం, మేము సాధ్యమైనంత వరకు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి పోతాం, ఎంతో కొంత మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఇదంతా ఎప్పటి వరకు అయిపోతుంది సార్? ఇది ఎప్పటి వరకు కంప్లీట్ ఏప్రిల్ 30th లోపల అయిపోద్దండి. సర్వే మాత్రము రేపు 10th లోపల అయిపోతుంది. డబ్బులు చెల్లించడము, ల్యాండ్ తీసుకోవడం ఏప్రిల్ 30th తోటి. అందునుంచి ఇంతకుముందు మీకు చూపించాం, మేము డేట్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, దాని ప్రకారం అయిపోతుంది. రేపు శనివారం నాడు గౌరవ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి వస్తున్నారు, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు. ఆ రోజు టోటల్గా అవుతుంది. 10వ తారీఖు నాడు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కలవబోతున్నాం. ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు చెప్పబోతున్నాం. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్లీ వాళ్ళు రన్ వర్క్ కూడా, రన్వే, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, డిపిఆర్ ప్రకారం వాళ్ళు కూడా పోతున్నారు. బీఆర్ఎస్ నేతల బినామీలకు సంబంధించిన ల్యాండ్ ఉండడం వల్లనే ఈ రాధాంతం చేయబోతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మీ దృష్టికి వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? ఒక విషయం సార్, మాది ఏకలవుడి దృష్టం అండి, ఒకటే దృష్టి మాది. ఎయిర్పోర్టు డెవలప్ చేయాలి, ఫ్లైట్లు తీసుకురావాలి, ఇక్కడ ఈ డిస్టిక్ డెవలప్ కావాలి. దారింబడి ఏనుగు పోతా అంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి. వాటి గురించి మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే మా టైము, మా ఎనర్జీ వృధా అవుతుంది. అందుగురించి మేము ఏకలవుడి దృష్టితో పోతున్నాం. ఇది ప్రస్తుతానికి సర్వే పూర్తి కాబోతుంది. ఇప్పటికీ 185 ఎకరాలకు సంబంధించినటువంటి సర్వే పూర్తయింది. మిగిలినటువంటి సర్వే కూడా చేయడం కోసం రైతులందరూ కూడా ఆ పనులు అధికారులు ఒకవైపు చేస్తుంటే రైతులు విల్లింగ్తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భూ సేకరణకు సంబంధించి వివరాలు ఇస్తూ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి. ఎవరైతే నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భూసేకరణలో భాగంగా ఇవ్వాల్సినటువంటి నిబంధనల మేరకు ఇస్తాం. గతంలో ఇచ్చిన దానికంటే ₹1 అదనంగానే ఇచ్చి రైతులను సాటిస్ఫాక్షన్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు పనిచేస్తున్నారు. ఒకవేళ అధికారులు సూచించిన రేటు వాళ్ళకి నచ్చకపోతే ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఏం చేయాలి, అదనంగా వాళ్ళకి ఎలా న్యాయం చేయాలనే దాని మీద అంశం మీద డిస్కషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయబోతున్నామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు రెచ్చగొడితే వాళ్ళ ట్రాప్లో పడి నష్టపోకండి అని ఒక సూచన చేస్తున్నారు. ఇదంతా కూడా ఏప్రిల్ లోపు దీన్ని పూర్తి చేసి ఏప్రిల్ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని పనులు పూర్తి చేయబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాజిద్ వరంగల్.